సంక్రాంతి అంటే రైతుల పండుగ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణకుమారి ఆధ్వర్యంలో ఈ రోజు విశాఖ పార్టీ కార్యాలయంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో గడిచిన 7 నెలలుగా వ్యవస్థలను నీరుగార్చారని, రైతులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. సంక్రాంతి రైతుల పండుగ అయినప్పటికీ ఆనందంగా ఉండే పరిస్థితులు లేవని, రైతులను ఆదుకోవడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు వరదు కళ్యాణి, మాజీ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్, కర్ణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సంక్రాంతి సందర్భంగా ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఈరోజు నిర్వహించడం, జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అలాగే మహిళా సోదరీమణులు అందరూ కూడా వారి సమక్షంలో భోగి సంక్రాంతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి, మనందరికీ తెలుసు సంక్రాంతి అంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రైతులకు సంబంధించినటువంటి పండగ, రైతులు ఘనంగా జరుపుకునేటువంటి పండగ, వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి జరుపుకునేటువంటి పండగ. మరి ఈ సంవత్సరం కూడా అందరికీ మంచి జరగాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ హృదయపూర్వకంగా అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే గడిచినటువంటి 7 మాసాలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, వ్యవస్థల్ని ఏ రకంగా నీరుగార్చారనేటువంటి సందర్భాలు మనన్నీ కూడా చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి సంఘటనలు, రాష్ట్రంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఇవన్నీ కూడా గడిచినటువంటి 7 మాసాలుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా రైతుల పండుగ అయినప్పటికీ సంక్రాంతి ఎక్కడా కూడా రైతులు ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితులు లేవు. గడిచినటువంటి డిసెంబర్ మాసంలో 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులకి అండగా నిలబడేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించింది. రైతులకు ఇస్తానన్నటువంటి అన్నదాత కార్యక్రమం ఏదైతే 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద అందిస్తానన్నటువంటి ఆ ఎన్నికల హామీ కానీ, లేదా ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో నష్టపోతున్నటువంటి రైతులకి అండగా నిలబడేటువంటి దాంట్లో కానీ పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కలెక్ట్ అవుతున్నటువంటి జిఎస్టీ రెవెన్యూస్ కానీ, లేదా ఈరోజు పండగ రేపు ఎల్లుండి పండగ ఉంది, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పండుగ వాతావరణం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడా కూడా కనబడట్లేదు. డబ్బులు రొటేషన్లో ఉండాల్సినటువంటి డబ్బు ప్రభుత్వం నుంచి పేదవాడికి రావాల్సినటువంటి డబ్బు వచ్చినటువంటి పరిస్థితులు లేవు. చివరికి ఉదాహరణ ఇదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చెరుకు రైతులు ఎక్కువగా ఉన్నటువంటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ముఖ్యంగా చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే అటు చోడవరం కానీ మాడుగుల నియోజకవర్గాలు కానీ, లేదా కొన్ని నర్సీపట్నం అలాగే అనకాపల్లి కొన్ని ప్రాంతాల నుంచి పూర్తిగా రైతులు ఆధారపడి ఉన్నటువంటి చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సహజంగా డిసెంబర్ మొదటి వారంలో క్రషింగ్ మొదలవ్వాల్సినటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు డిసెంబర్ పోయి జనవరి పండగ పోయి ఇప్పటికీ కూడా క్రషింగ్ అనేటువంటిది మొదలుపెట్టగా రైతులు పండించుకున్నటువంటి చెరుకు అంతా కూడా ఈరోజు పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితిలో ఈరోజు కనబడతా ఉంది. నమస్కారం. మీ రాష్ట్ర ప్రజలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మరీ ముఖ్యంగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు విశాఖపట్నంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మా అధ్యక్షులైన అమర్ గారు, అలాగే ఈ ఏర్పాట్లన్నీ చేసిన రమణీకుమారి గారు, వీళ్ళందరూ కలిపి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, సంక్రాంతి అంటే ఇది రైతుల పండుగ, మహిళల పండుగ. ఎక్కడెక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా గ్రామాలకు వచ్చి కొత్త పంటను పెద్దలకు పెట్టి కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ
ఈ సంవత్సరం మాత్రం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంబరాలతో జరగాల్సిన ఈ సంక్రాంతి పండుగ భారంగా జరుపుకునే పరిస్థితిని కల్పించిందని చూసి చాలా బాధగా ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి నెల కూడా షెడ్యూల్ ప్రకారము మహిళలకైతేనేమి, రైతులకైతేనేమి, విద్యార్థులకైతేనేమి వాళ్ళకి అండగా ఉండాల్సినవన్నీ కూడా ప్రభుత్వం నుంచి అందిస్తూ చాలా తోడ్పాటును అందించేవారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక తీసుకుంటే ముఖ్యంగా రైతులకి కనీసం పెట్టుబడి సాయం కూడా అందివ్వని పరిస్థితి. అలాగే మహిళలకి మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు పెట్టి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా నెట్ట నిలువుగా మోసం చేయడంతో పేద ప్రజలు వాళ్ళు సంపాదించే కొద్ది మొత్తాన్ని వాళ్ళ కుటుంబ అవసరాలకి, ఫీజులు కట్టడానికి, అలాగే వాళ్ళ కుటుంబ అవసరాలకి వాడుకొని ఇలాంటి సంక్రాంతి సంతోషంగా జరుపుకోలేని పరిస్థితిలో ఈరోజు పేద ప్రజలు ఉన్నారు. ఈరోజు తీసుకుంటే పిల్లలకి అమ్మఒడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టెన్షన్గా ఇస్తే ఈరోజు తల్లికి వందనం అందకపోవడం వల్ల ఫీజుల భారం తల్లిదండ్రుల మీద పడింది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఈ కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఫీజులు పెద్ద చదువులు చదివే పిల్లలకి వాళ్ళ ఫీజులు కట్టే భారం తల్లిదండ్రుల మీద పడింది. ఒకవైపు ధరలు పెరిగిపోయాయి, నిత్యావసర సరుకుల ధరలు, బియ్యము, పప్పులు, ఉప్పులు, కాయగూరలు ఇవన్నీ ధరలు పెరిగిపోవడమే కాకుండా ఇంకోవైపు విద్యుత్ ఛార్జీల భారం, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భారం, అన్ని రకాలుగా ధరలు పెంచేశారు, ఖర్చులు పెంచేశారు. సంపద సృష్టి అని చెప్పి ఎటువంటి సంపద సృష్టి చేయకుండా ప్రజల నడ్డి విరిచేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం పాలన సాగుతూ ఉండడం వలన ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా భారంగా ఈ సంక్రాంతిని జరుపుకుంటూ ఉన్నారు. ఏదైతేనేమైంది, సంక్రాంతి అనేది మన తెలుగు ప్రజలందరికీ ఒక పెద్ద పండుగ. ఈ పండుగ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని, ఈ రాష్ట్రం అంతా సంతోషంగా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ బ్రతకాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.